హాయ్ అందరికి ఎప్పటి నుండే మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఐస్ క్రీమ్ అండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా. సమ్మర్ కదా, ఖచ్చితంగా పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతారు. అదేదో ఇంట్లోనే చేసి పెడితే బాగుంటుంది కదా. సింపుల్గా జస్ట్ 5-10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్యాన్లో నేను ఒక 4 బాదం 4 జీడిపప్పులు మంచిగా వేపుకున్నాను. బాగా వేపుకోవాల్సిన అవసరం లేదండి. సో సిమ్లో కొంచెం సేపు వేపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను మంచి ఫ్రెష్ మిల్క్, ఎక్కువ మీగడ ఉన్నవి, సో మీకు అవి అంటే మీగడ ఉన్నవి ఎక్కువ దొరకలేదు అనుకోండి, క్రీమ్ మిల్క్ అని ఉంటాయి, అదైతే ఇంకా బాగా వస్తుందండి. ఆ మిల్క్ మంచిగా బాయిల్ చేసుకోండి. ఈలోపు నేనైతే కస్టర్డ్ పౌడర్, ఓన్లీ మనకి ఏం అవసరం లేదు, కస్టర్డ్ పౌడర్ తోటి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని నార్మల్ మిల్క్లో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇందాక వేపుకున్నాం కదా బాదం జీడి, అదొకటి. నెక్స్ట్ షుగర్, బ్రౌన్ షుగర్ ఒక 3 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. 1/2 లీటర్ మిల్క్కి 3-3.5, అంటే నార్మల్గా పిల్లలు తినాలి అంటే 3 టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది. లేదు ఇంకొంచెం స్వీట్నెస్ అంటే ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి. 1/2 లీటర్ మిల్క్కి నేను చెప్పేది. సో మిల్క్ చూసారు కదా పైనుంచి ఎంత మంచిగా మిగడ వచ్చిందో, తిక్కి అండి. కొంచెం ఫస్ట్ డైరెక్ట్గా వాటర్ ఎందుకు వేసానంటే అందులో మనము డ్రై ఫ్రూట్స్ అవి వేంపాం కదా, మళ్ళీ పగులుతాయో ఏమో అనేసి కొంచెం ఒక ఎక్కువ కూడా ఏం కాదండి, ఒక 3 టేబుల్ స్పూన్ అంతే. అది ఫుల్ వాటర్ కాదు, హాఫ్ వాటర్ కూడా కాదు, కొంచెం వాటర్ వేసి అందులో మిల్క్ అలా బాయిల్ చేశాను. సో ఈ విధంగా మిల్క్ మంచిగా దగ్గరికి అయ్యేలాగా మీగడ వచ్చేలాగా మిక్స్ చేసుకొని, ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా షుగర్ బాదం అలాగే దాని పౌడర్ వేసేసుకొని, నెక్స్ట్ ఇందాక కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా, అది హై టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. బాగా ఇలా కలుపుతూ ఉండండి. ఈ విధంగా తిక్కుగా అయ్యేంతవరకు దగ్గరికి అయ్యేలాగా కలుపుకొని, సో స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి. చల్లారిన తర్వాత, చల్లారితే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు. దగ్గరికి అవ్వడం వల్ల మనకేమైందంటే, మీరు ఇంత దగ్గరికి అవ్వాలంటే అవుతేనే టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మనకి కుల్ఫీ టైప్ లాగా ఉంటుంది. సో నేను మిక్సీ పట్టేటప్పుడే ఇలాచి కూడా వేసాను. సో మీరు కూడా ఇలాచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో ఈ విధంగా తిక్కగా అయిన దాన్ని మిక్సీ జార్లో తీసుకొని జస్ట్ 1 టైం బ్లెండ్ చేయండి. ఒక్కటేసారి మిక్సీ పట్టండి. 1 or 2, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, అప్పుడు స్మూత్గా ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్లో రోల్ లాగా, మనకి మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే అందులోనైనా వేసుకోండి. సో నేనైతే ఒక గ్లాస్లో వేసేసుకున్నాను. ఈ విధంగా పోర్ చేసుకున్నాను. తర్వాతకి ఫ్రిడ్జ్లో ఒక 6 to 7 to 8 అవర్స్ పెట్టేసుకోండి. సో ఓవర్ నైట్ ఉంచండి. నేనైతే మార్నింగ్ చేస్తున్నాను, ఈవినింగ్ పిల్లలకి ఇవ్వచ్చు అనేసి. సో మార్నింగే నేను 11 కల్లా చేసి ఈవినింగ్ 6-7 కల్లా అవుతుంది కదా అనేసి అనుకున్నాను. చూడాలి మరి. ఓవర్ నైట్ ఉంచేస్తే ఇంకా మనకి టెన్షన్ ఉండదు. నెక్స్ట్ దానిపైన కొంచెం ఈ విధంగా వ్రాపర్ కూడా చుట్టేసిన 8 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వదిలేసేయండి. మా ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే అందులో పోర్ చేసుకున్న బాగుంటుంది, బట్ ఈ విధంగా రోల్ లాగా బాగుంటుంది పెద్దగా అనేసి నేను గ్లాస్లో వేసేసుకున్నాను. నేనైతే 6.5 అవర్స్కి తీసాను. చూడాలి మరి ఎలా వచ్చిందో. మా పిల్లలు చూస్తారండి, చూడకుంటే బాగుండు. ఒక్కసారి పిల్లలు చూసారా అది తీసి అంతవరకు అడుగుతూనే ఉంటారు. కొంచెం సేపు వాళ్ళు పడుకున్నారు అని అమ్మాయి అనుకున్నాను. లేవగానే మా మిన్ను అడిగాడు. చూడండి పర్లేదు మంచిగానే అయ్యింది అనిపించింది. కొంచెం హైలో పెట్టేశాను నేను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ కొంచెం వాటర్లో ఉంచిన తర్వాతకి ఈ విధంగా తీసుకొని చక్కగా వచ్చింది. ఇంకొక 1/2 అవర్ ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. అయినా పర్లే బాగుంది. మీరైతే ఓవర్ నైట్ ఉంచేసేయండి. పిల్లలకి ముందు చేసామా వాళ్ళు ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉంటారు. ఓవర్ నైట్ ఉంచేస్తే నెక్స్ట్ డే బాగుంటుంది. రోజు కొంచెం ఈ విధంగా ఇచ్చేస్తే బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్తో ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. తింటుంటే మనకి బాదం అలాగే కాజు కూడా వేసాం కాబట్టి బాగుంది, చాలా బాగుంది టేస్ట్. 3 స్పూన్స్ సరిపోతుందండి. పిల్లలకి ఎక్కువ స్వీట్నెస్ కూడా అవసరం లేదు. కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇంత సింపుల్గా. ఇంకా మీకు ఫర్దర్గా కూడా వేరే ఐస్ క్రీమ్స్ సింపుల్గా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. లేవగానే పిల్లలకి చిన్న బౌల్ అయితే వేసి ఇచ్చాను. ఇది అండి ఈరోజు. చాలా డేస్ నుంచి మన సబ్స్క్రైబర్ అయితే 3-4 మెంబర్స్ అడుగుతున్నారు, సమ్మర్ కదా ఇంట్లోనే సింపుల్గా ఐస్ క్రీమ్ చేసి చూపించండి, బయట అంటే మనం ఏం కొంతమని. ఈ విధంగా 1/2 లీటర్ పాలతోటి ఒక 3 స్పూన్ షుగర్తో ఇలా చేసుకొని భలే టేస్ట్గా ఉందండి. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా, బాయ్.